వరుణ్ సందేశ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ నింద ఇవాళ గ్రాండ్ రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. ఈ సినిమాను ది పర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రాజేష్ జగన్నాథం స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్ తో యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ అయితే తెరకెక్కించారు. అయితే మైత్రి మూవీస్ ఈ సినిమాను నైజాం లో రిలీజ్ చేస్తుంది. ఇకపోతే ఈ మూవీ ఇవాళ రిలీజ్ అయిపోయింది కదా, సో మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మూవీ స్టోరీ రివ్యూ తెలుసుకుందాం వచ్చేసేయండి. అయితే ఈ మూవీలో వరుణ్ సందేశ్ కి క్యారెక్టర్ సెట్ అయిపోతుంది. ఆయనకి ఇది చాలా మంచి కంబ్యాక్ మూవీలా అనిపించేసింది. ఈ నిజంగా ఈ కథకి వరుణ్ సందేశ్ యాప్ గా పర్ఫెక్ట్ గా సరిపోయాడని నాకు అనిపించింది. కాండ్రకోట మిస్టరీ అని నింద పోస్టర్ వదిలినప్పటి నుంచి అందరూ దయ్యం మీద సినిమా అని అనుకుంటూ ఉన్నారు. సినిమా చూడంగానే షాక్ అవుతుందని చెప్పుకోవాలి. ఈ మూవీలో డైరెక్టర్ క్రియేటివిటీ చాలా అంటే చాలా కనిపించేస్తుంది. ఇకపోతే వరుణ్ సందేశ్ కూడా ఈ మూవీలో చాలా కొత్త తరహాలో యాక్టింగ్ అయితే కనబరిచాడు. చాలా ఇంట్రెస్టింగ్ షాట్స్ అయితే ఎక్కువ పడ్డాయి. డిఓపి ఎస్పెషల్లీ ఆ బీజియం అయితే కెవ్వు కేక్ అనే చెప్పుకోవాలి. ఈసారి వరుణ్ సందేశ్ కి ఈ సినిమాతో పర్ఫెక్ట్ పక్కా హిట్ అని నాకు అనిపించేస్తుంది. చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందన్నమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా కథ మొత్తం వరుణ్ సందేశ్ చుట్టూనే తిరుగుతుంది. సెకండ్ హాఫ్ లో అసలు సిసలైన మిస్టరీ అయితే ఉండబోతుంది. సెకండ్ హాఫ్ చాలా మందికి బాగా క్లియర్ గా కనిపించేస్తుంది అనమాట. వరుణ్ లుక్ కూడా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి. వరుణ్ 2.0 లోడింగ్ అనేసి చాలా మంది అంటున్నారు. ఈ మూవీలో వరుణ్ సందేశ్ ఎమోషన్ కి ఎమోషన్, క్యారెక్టర్ కి క్యారెక్టర్ అన్ని సమపాలల్లో పండించారని చెప్పుకోవాలి. సంతో ఓంకార్ బీజియం అయితే నెక్స్ట్ లెవెల్ కిరాకబ్బా, వేరే లెవెల్లో మ్యూజిక్ ని బీజియం ని అదరగొట్టేశాడంతే. ఇక డైరెక్టర్ రాజేష్ జగన్నాథన్ ఫిల్మ్ స్టోరీ మేకింగ్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ హైలైట్ లో ఉంది. పక్కాగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా హైలైట్ అనే చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో చాలా అంటే చాలా బాగుంది. రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా చేసిన నిందా మూవీ వచ్చేసి పక్కా బ్లాక్ బస్టర్ దిశగా కొనసాగుతుందనే చెప్పుకోవాలి. తనికెళ్ల బర్ని గారు, యానీ భద్రం, సూర్యకుమార్, ఛత్రపతి శేఖర్, మిమి మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలాయ్, శ్రేయ రాణిరెడ్డి తదితరులు పాత్రల పరిధి మేరకు బాగా మెప్పించారు. వరుణ్ సందేశ్ వన్ మ్యాన్ షో అనిపించేసింది. మొత్తం సినిమా అంతా వరుణ్ తప్ప ఇంకెవ్వరు కనిపించలేదంటే నమ్మండి. వరుణ్ పడే తాపత్రయం, వరుణ్ నిందని ఎలా పోగొట్టుకుంటాడో అనే కాన్సెప్ట్ మాత్రం అదిరిపోయింది. సో మొత్తంగా ఈ మూవీ మీలో ఎంతమంది చూసారు, మీకు నచ్చిందా? అయితే మీరు విని మాతో షేర్ చేయడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు.